బంధురం అంగాంగం దోపిడైన కన్న తల్లి జీవితం ఇదే ఇదే నేటి భారతం భరతమాత జీవితం. మీరు చూసిన సన్నివేశం 100% వాస్తవ దృశ్యం, యథార్థ జీవిత యథార్థ దృశ్యం. మీరు చూసిన కాకి కాఠిన్యం ఈ పోలీసు వ్యవస్థ అసలు ముఖం. ఓ దిక్కులేని ఆడది వంచనకు గురైందో లేక బతుకే శాపమైందో లేక పొట్ట చేత పట్టుకుని ఒళ్ళొమ్ముకుంటూ బస్టాండ్ చుట్టూ తిరుగుతుందో ఆమె ఎవరో తెలియదు. ఆమె చేసిన నేరం తాగి తిరగటం, తాగి వాగటం. తెల్లవారితే ఉగాది అనగా హైదరాబాద్ బస్టాండ్లో జరిగిన సంఘటన ఇది. తాగి న్యూసెన్స్ చేస్తుందన్న కారణంతో ఓ కానిస్టేబుల్ ఈ ఆడకూతురిని ఎలా కొట్టాడో చూస్తే ఆవిడ చేసిన తప్పు కంటే ఆమెకు జరిగిన పరాభవమే ఘోరమనిపిస్తుంది. అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగిన నాడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పిన బాపూజీ సాక్షిగా సాగిన సన్నివేశం ఇది. ఆడ పోలీసు చేత అరెస్టు చేయించి కేసు పెట్టాల్సిన మగ పోలీసు ఆ చట్టాన్ని తుంగలో తొక్కి ఓ ఆడపిల్లపై దారుణంగా చేయి చేసుకున్నాడు. ఆమె తప్పు చేసిందేమో, కానీ పోలీస్ మాత్రం చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఓ ఆడకూతుర్ని అన్యాయంగా అవమానించాడు. బహుశా ఇది పోలీసులకే చెల్లుతుందేమో. ఇది కాకివనం. ఇక్కడ పూలను కూడా లాఠీలతో పూజిస్తారు. ఇది మహాత్మాగాంధీ ప్రయాణ ప్రాంగణం. ఇక్కడ మహిళలకు తప్పలేదు పోలీస్ మార్క్ పరాభవం. ఇది మన అర్ధరాత్రి స్వతంత్రం. కెమెరామెన్ హరితో రవీంద్ర, టీవీ9 హైదరాబాద్.